ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఎదురు చూస్తున్నటువంటి సినిమా గ్లోబ్ ట్రాటర్. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా అన్నాను అంటే, ట్రిపుల్ ఆర్ బాహుబలి తర్వాత రాజమౌళి గారి గురించి ప్రపంచవ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ జేమ్స్ కెమెరూన్తో ఫ్రెండ్షిప్ ద్వారా ఆయన అభిమానులు కానీ, అండ్ ఎప్పుడైతే నాటు నాటుకు ఆస్కార్ వచ్చిందో అందరూ కూడా ప్రత్యేకించి డైరెక్టర్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన డైరెక్టర్కి ప్రపంచవ్యాప్తంగానే ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఉంది. పాస్పోర్ట్ సైజ్ లాగా, పాస్పోర్ట్ రూపంలో పాసెస్ కూడా బాగా హల్చల్ చేసే ఎల్లో కలర్లో. ఈవెంట్ దగ్గర డెకరేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ మహేష్ బాబు ఎంట్రీ కోసం వాళ్ళు చేసిన ప్లాన్ కూడా డిఫరెంట్గా ఉంది అని వీళ్ళు చెప్తుంటే తెలుస్తుంది. ఇంకాసేపట్లో జియో హాట్స్టార్లో అది స్ట్రీమింగ్కి సిద్ధంగా ఉంది. మనందరం కూడా లైవ్ ఈవెంట్ చూడొచ్చు హాట్స్టార్లో. అండ్ ఇక రాజమౌళి గురించి మాట్లాడాల్సింది ఏంటంటే, శ్రీ దుర్గా ఆర్ట్స్ అనే బ్యానర్ చాలామందికి ఇప్పుడు తెలియదు. కేఎల్ నారాయణ గారు అంటే ఒకప్పుడు హలో బ్రదర్, క్షణక్షణము, బోల్డ్ అనే సినిమాలు తీశాడు. పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి హిట్లు ఉన్నాయి ఆయన ఖాతాలో. మంచి బ్యానర్. కాకపోతే ఈ మధ్యకాలంలో శ్రీ దుర్గా ఆర్ట్స్ యాక్టివ్ లేదు. ఈ మధ్యకాలంలో ఇన్ సెన్స్ గత 15 ఏళ్ళుగా. ఆ 15 ఏళ్ల క్రితం ఏంటంటే, ఆయన ఒక హీరోని ఒక డైరెక్టర్తో మాట తీసుకున్నాడు, నేను మీతో ఒక సినిమా చేస్తాను అని. ఆ డైరెక్టర్ ఎవరో కాదు రాజమౌళి గారు, ఆ హీరో ఎవరో కాదు మహేష్ బాబు గారు. ఇప్పుడు మహేష్ బాబు గారి స్థాయి కానీ, రాజమౌళి గారి స్థాయి కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తరింపబడింది. అండ్ ఎన్నో నాటు తర్వాత చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా రాజమౌళి గారితో వర్క్ చేయడానికి సిద్ధపడ్డారు. అండ్ మహేష్ బాబు గారు అంటే ఎవరైనా సరే చిటికెలో అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒక మాటకి కట్టుబడి ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాజమౌళి గారు. ఆ రోజుల్లో ఆయనకు మాట ఇచ్చాడు కాబట్టి 15 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయనకు ఒక ప్రాజెక్ట్ సిద్ధం చేశాడు కాబట్టి, అంటే మధ్యలో బాహుబలికి ఎక్కువ రోజులు, ట్రిపుల్ ఆర్, అలాగే కరోనా, కోవిడ్ సెషన్ 1, సెషన్ 2 ఇట్లా ఇవన్నీ అయిన తర్వాత చాలా కాలానికి ఒక కాంబో కుదిరింది. దానికోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఎప్పుడైతే అడ్వాన్స్ అనుకున్నారో అప్పుడు కథ కూడా కనీసం అనుకోవాలి, కాకపోతే వీళ్ళతో పనిచేయాలనుకున్నారు అంతే. ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత కూడా ఆ నిర్మాతకి ఇచ్చిన మాటని అలాగే ఉంచి రాజమౌళి గారు ఈ సినిమాని కేఎల్ నారాయణ గారితో చేస్తడం చాలా పెద్ద విషయం. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా అరుదుగా జరుగుతాయి కొన్ని గొప్ప సంఘటనలు. అందులో ఇదొకటి. అంటే ఎప్పుడో ఇచ్చిన మాటకి కట్టుబడి అందుకే రాజమౌళి గారి సినిమాలో బాహుబలిలో కట్టప్ప కంటే ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరే అలా ఉంటే అది డిజైన్ చేసిన రాజమౌళికి ఇంకెంత మాట మీద నిలబడే అది ఉండాలి చెప్పండి. సో కట్టప్ప క్యారెక్టర్ ఏంటి, ఎప్పుడో పూర్వీకులు ఇచ్చిన మాట కట్టుబడి ఆయన అక్కడ కట్టుబానిసలానే ఉంటాడు. మహావీరుడు. ఇంకా చెప్పాలి అంటే ఏదైనా చిన్న రాజ్యం మీదకి దండయాత్ర చేసి అంతర్గతంగా పోరు నిర్వహించి సింహాసనం కూడా ఎక్కొచ్చు. అంటే అంత శక్తిమంతుడు చెప్పాలి అంటే. అయినా సరే ఆయుధ కర్మాగారానికి అధిపతి అయినా సరే అక్కడ కట్టుబానిస. సో సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. అది డిజైన్ చేశాడు అంటే రాజమౌళి గారి గురించి మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే అతను కూడా మాట ఇస్తే మాట మీద నిలబడతాడు అని. ఈవెన్ ఎంతోమంది నిర్మాతలు ఈ రోజుల్లో ఇప్పుడున్న పెద్ద పెద్ద బ్యానర్స్ మీరు చూస్తుంటే ఈ 100 కోట్లు 1000 కోట్లు పెట్టే బ్యానర్స్ అన్నీ ఉన్నాయి. కేఎల్ నారాయణ గారు అప్పట్లో ఎప్పుడు 100 కోట్లు అయితే ఖర్చు పెట్టలేదు, కానీ ఓ మోస్తారు పర్వాలేదు అనే సినిమాలు అయితే, డీసెంట్ సినిమాలు అయితే తీశాడు పెద్ద పెద్ద హీరోస్తో. బట్ ఇక్కడ ఆ మాటని నిలబెడతా రాజమౌళి గారు తనకి ఈ రోజున్న ఈ స్టేటస్ని కానీ, మహేష్ బాబు గారు ఈ రోజున్న ఈ స్టేటస్ని కానీ కూడా మర్చిపోయి తనకు ఆ సినిమా ఇచ్చారు అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇకపోతే గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ మేము చూడలేకపోతున్నాం, వెళ్ళలేకపోతున్నాం అని ఫీల్ అయ్యేవాళ్ళు, ఇది ఒక అఫీషియల్ ఈవెంట్ అర్థం చేసుకోవాలి. స్ట్రీమింగ్ హక్కులు ఒక శాటిలైట్కి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్కి వీళ్ళు అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. సో ఓటీటీ ప్లాట్ఫామ్ కొనుక్కుంది పాపం. వాళ్ళు ఏదో ట్రిలైట్ రెసిడెన్సెస్ నుంచి స్పాన్సర్షిప్ తెచ్చుకున్నారు. ఇంకా ఈవెంట్కి సంబంధించి స్పాన్సర్స్ని కూడా తెచ్చుకున్నారు. సో ఇట్స్ ఎ విన్ సిచ్యువేషన్ ఈవెంట్ అనమాట. అంటే భారీ ఖర్చు పెడుతున్నారు అని మీరు అనుకున్నా కూడా ఆ ఖర్చు ఆల్రెడీ వాళ్ళు తెచ్చేసుకున్నారు బిజినెస్ రూపంలో, స్పాన్సర్స్ రూపంలో.
స్ట్రీమింగ్ హక్కుల రూపంలో. సో ఇట్స్ అ విన్ విన్ సిట్యువేషన్ ఈవెంట్. ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఈవెంట్ మాత్రం చాలా భారీ స్థాయిలో భారీ ఎత్తుగా ఉంటుంది. ఇది నన్ను అడిగితే రాజమౌళి గారు ఇచ్చిన డిఫరెంట్ సలహా. ఒక సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఎన్ని చేసుకున్నా మీరు ఈవెంట్స్ చేస్తే, అంటే ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి ఈవెంట్ అయినా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయినా, సాంగ్ లాంచ్ ఈవెంట్ అయినా, స్పాన్సర్స్ వస్తారు, దానికి తగ్గ అమౌంట్ వచ్చేస్తుంది. కాకపోతే పరోక్షంగా సినిమాకి బాగా ప్రమోషన్స్ అవుతా ఎప్పుడు లైమ్ లైట్లో ఉంటా, అందరి నోట్లో నానుతూ ఉంటుంది. సో మన తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కింది. మన తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ఎలా మార్కెట్ చేసుకోవాలో కూడా ఈ ఘనత ఆయనకే దక్కింది. తను నేర్పిన విధానమైనా సరే చాలామందికి తెలియకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని పట్టుకోండి, ఏమీ ఉండదు. ఇది వెరీ సింపుల్. ఇప్పుడు కొత్త రాబోయే చిన్న సినిమాలకు ఇచ్చే సలహా, మీరు ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు, ఒక వెన్యూ ప్లాన్ చేసుకుంటారు, పలానా రోజు పలానా ఇది ఎవరో ఒక గెస్ట్ని పిలుచుకోండి రిక్వెస్ట్ చేసి, లేదా రాజకీయ నాయకులైనా హూ ఎవర్ ఇట్ ఈస్. అట్లీస్ట్ దానికి కొంచెం మైలేజ్ వచ్చేలాగా కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ తెచ్చుకోగలిగితే చాలు, ఈవెంట్ ఇనఫ్. మీకు వాళ్ళతో మాట్లాడుకున్న ఖర్చులో ఈవెంట్ అయిపోతుంది. పరోక్షంగా మీరు ప్రమోషన్స్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఈవెంట్ గురించి అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అఫీషియల్, జియో హాట్స్టార్ రిపీట్ అండ్ జియో హాట్స్టార్లో అఫీషియల్గా స్ట్రీమ్ అవుతూ ఉంది కాసేపట్లో. జేమ్స్ కెమెరూన్ గారు వస్తారా రారా అని చెప్పేసి చాలామందికి డౌట్. ఒకవేళ నిజంగానే వస్తే అదొక పెద్ద సర్ప్రైజ్. ఆయన వస్తున్నాడు అంటే ఆల్రెడీ, ఎందుకంటే ముందుగా అనౌన్స్ చేస్తే ఇప్పుడు వచ్చిన స్పాన్సర్స్ ఇంకా పెరుగుతారు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా వస్తాయి. మరి వాళ్ళు ముందే చెప్పుకోలేదు అంటే రావట్లేదేమో. బట్ ఒకవేళ వచ్చిన సర్ప్రైజే. లేదు అన్నా ఆయన ఏదన్నా వీడియో మెసేజ్ పంపినా, అక్కడ స్క్రీన్ మీద ప్రదర్శించినా అది కూడా సర్ప్రైజే. సో బోల్డ్ అని సర్ప్రైజెస్ కోసం వెయిట్ చేద్దాం. ఈ ఈవెంట్ అయిన తర్వాత రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.